హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో పాయింట్స్ టేబుల్లో చిట్ట చివరన ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండో విజయం నమోదు చేసుకొని దే మేనేజ్ టు కమ్ టు ద నైన్త్ ప్లేస్కి వచ్చారు. ఆర్సీబీని కిందకి నెట్టారు. చాలా చాలా ఇంపార్టెంట్ విక్టరీ. ఢిల్లీ క్యాపిటల్స్ టీం చాలా ఇంప్రెసివ్గా బ్యాటింగ్లో బౌలింగ్లో చాలా ఇంప్రెసివ్గా కనిపించింది ఈ మ్యాచ్లో. అండ్ ది రిటర్న్ ఆఫ్ ది ప్రాడిగల్ కుల్దీప్ యాదవ్ గాయం వల్ల 3 మ్యాచ్లు ఆడలేదు, గ్రాయిన్ ఇంజరీ వల్ల. మళ్ళీ అతను వచ్చి రావడంతోనే ఈ క్రియేటెడ్ ఎ టెరిఫిక్ ఇంపాక్ట్. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు తీశాడు, నెక్స్ట్ ఓవర్లో మరొక వికెట్ తీసి ఎల్ఎస్జి నడ్డి విరిచాడు. అక్కడి నుంచి వాళ్ళు రికవర్ కాలేదు. కొంత లాస్ట్లో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, అయినా సరే వాళ్ళ స్కోర్ 167తో చేశారు. దట్ వాజ్ నాట్ ఎనఫ్ ఆన్ దట్ పిచ్. అండ్ కుల్దీప్ యాదవ్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు, ఎలా వికెట్స్ తీస్తాడు అనేది మనకి 4 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇట్స్ వెరీ వెరీ ఇంప్రెసివ్. నాకేమనిపించిందంటే చహల్ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు అక్కడ రాజస్థాన్ రాయల్స్కి. ఇక్కడ కుల్దీప్ యాదవ్ మళ్ళీ ఇంజరీ రావడంతోనే ఇంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. యాక్చువల్లీ ఆ పిచ్ మీద పెద్దగా స్పిన్నర్స్కి ఏమీ లేదు, ఏదో బాల్ కొద్దిగా లో అవుతుందండి. ఇంకా పేసర్స్కి అక్కడ హెల్ప్ ఉంది, ఎందుకంటే గ్రీన్ టింజ్ ఉంది ఆ పిచ్ పైన, కొంత గ్రాస్ ఉంది. అయినా సరే అక్కడ ఒక రిస్ట్ స్పిన్నర్గా అతను ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు, తన గుగ్లీస్తో ఎంత ఇబ్బంది పెడతాడు అనేది మనకి అర్థమైంది. నాకు అదే అనిపిస్తుంది, వీళ్ళిద్దరు కుల్దీప్ చహల్ కుల్చా కాంబినేషన్ మనం వరల్డ్ కప్కి ఇద్దరిని తీసుకెళ్ళడమే కాకుండా మ్యాచ్లు ఆడిస్తే మనకి ఎంత మంచి వికెట్ టేకింగ్ పేర్ అవుతారు వీళ్ళు. గతంలో లాగా కుల్చా కాంబినేషన్ మళ్ళీ రెస్టోర్ చేస్తే ఎలా ఉంటుందని నాకు ఒక ఫ్యాన్సీ థాట్ వచ్చింది. నాకు ఎవరో ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు ఎలా ఉంటుందని. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అనమాట. కుల్దీప్ ఎప్పుడైతే ఆ 3 వికెట్లు తీశాడో ఇమీడియట్లీ చహల్ కుల్దీప్ని మనం వరల్డ్ కప్లో చూస్తామా అని నాకు అనిపించింది. చూస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది అని మనం అనుకోవచ్చు. నాట్ ఓన్లీ కుల్దీప్, మళ్ళీ మ్యాచ్కి వచ్చేద్దాం. నాట్ ఓన్లీ కుల్దీప్, ఖలీల్ కూడా చాలా మంచి బౌలింగ్ వేశాడు. ఖలీల్ బ్లో హాట్ బ్లో కోల్డ్గా ఉన్నాడు ఈ టోర్నమెంట్లో. స్టార్టింగ్ చాలా బాగా చేశాడు, మధ్యలో కొన్ని మ్యాచ్లో కొన్ని రన్స్ ఇచ్చాడు. బట్ ఇక్కడ కూడా కొన్ని రన్స్ ఇచ్చిన ఇనీషియల్గా 2 ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. టాస్ గెలిచి ఎల్ఎస్జి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. అదేంటో వాళ్ళకి చేజింగ్ చాలా 85% ఎంతో ఉంది వాళ్ళకి. చేజింగ్ కాదు వాళ్ళకి, డిఫెన్స్ మినిస్టర్ అని కూడా అనుకున్నాం కదా మన పొద్దున ప్రివ్యూలో కేఎల్ రాహుల్ని. సో డిఫెండింగ్ వాళ్ళకి దట్ ఈస్ దర్ ఫోర్టే. సో వాళ్ళు ఎప్పుడు డిఫెండ్ చేయడానికి ఇష్టపడతారు. 88% మ్యాచెస్ డిఫెండ్ చేస్తూనే గెలిచారు వాళ్ళు. చేజింగ్ వాళ్ళకి అంత కలిసి వచ్చే విషయం కాదు. అందుకని మరి అదేదో వాళ్ళ రికార్డు కోసం అనుకున్నారో ఏంటో మరి, ఎందుకు మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ని అడిగితే ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం అంటే దాన్ని ఆలోచించాలన్నట్టుగా చెప్పాడు అతను. రాంగ్ డెసిషన్ అని అనలేదు, కానీ క్లియర్గా రాంగ్ డెసిషన్. ఎందుకంటే బ్యాటింగ్ వాజ్ మచ్ ఈజియర్ ఇన్ ద సెకండ్ హాఫ్ కంపేర్డ్ టు ది ఫస్ట్ హాఫ్. సో ఆ డెసిషన్ కొంచెం వికటించింది. వాళ్ళు ఒక రికార్డు కూడా ఉంది కదా, 160 కనుక చేస్తే 13 సార్లు ఎన్నిసార్లు వాళ్ళు 160 కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దాన్ని సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేశారు. కానీ ఈరోజు మొట్టమొదటిసారి వాళ్ళు 160+ స్కోర్ని డిఫెండ్ చేసుకోలేరు. ఏదో ఒక రోజు అవుతుంది కదా, మాకు ఆ రికార్డు బాగుంది, మాకేదో అలాంటి రికార్డు ఉంది, వచ్చిందని చెప్పి ప్రతిసారి బ్యాటింగ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది. బట్ వెన్ దే స్టార్టెడ్ ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే క్వింటన్ డికాక్ లుక్డ్ ఇన్ గ్రేట్ ఫామ్. మంచి బౌండరీలు అతను బ్యాట్ నుంచి చూసాం. మన కేఎల్ రాహుల్ ఆల్సో లుక్డ్ ఇన్ ప్రిస్టీన్ టచ్. చాలా మంచి టచ్లో కనిపించాడు కేఎల్ రాహుల్. అయితే అద్భుతంగా ఎక్స్ట్రా కవర్ నుంచి కొట్టిన ఒక 6 కొట్టాడు. అది ఎంత ఎఫర్ట్లెస్గా అనిపించిందంటే ఆ షాట్ 6 వెళ్ళిందంటే ఆశ్చర్యం అనిపించింది. అంత అద్భుతంగా కనిపించాడు కేఎల్ రాహుల్. చాలా చాలా మంచి టచ్లో కనిపించాడు. కానీ ఖలీల్ ఏం చేశాడంటే ఈ బౌలింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ యాంగ్లింగ్ డెలివరీస్తో ఇద్దరిని అవుట్ చేశాడు. ఫస్ట్ క్వింటన్ డికాక్ అండ్ అదర్ లెఫ్ట్ హ్యాండర్ దేవదత్ పడిక్కల్ని ఎందుకు కంటిన్యూ చేస్తారో నాకు అర్థం. 4 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ లుక్ టోటలీ షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఫీల్డింగ్లో కూడా కనిపిస్తుంది అతని ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మరి ఎందుకనో అతన్ని కంటిన్యూ చేశారు. సో మరొకసారి డబుల్ ఫిగర్ చేరుకోలేకపోవడం, వరుసగా 5వ ఫెయిల్. సో 5 times తను ఫెయిల్ అయ్యాడు. క్వింటన్ డికాక్ అన్ఫార్చునేట్, అది జస్ట్ క్లిప్పింగ్ ద లెగ్ స్టంప్. డిఆర్ఎస్కి వెళ్తే అది ఎంపైర్స్ కాలేదు. బట్ దేవదత్ పడిక్కల్ విషయంలో అలాంటి కాదు, ఇట్ వాజ్ ప్లమ్ ఇన్ ఫ్రంట్. సో ఇద్దరిని ఎల్బీడబ్ల్యూ అవుట్ చేసి ఖలీల్.
సో మంచి బ్రేక్. కానీ రాహుల్ లుక్డ్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. బ్యూటిఫుల్ షాట్స్ వీ హ్యావ్ సీన్ ఫ్రమ్ హిస్ బ్యాట్. అండ్ క్విక్గా కూడా 177 స్ట్రైక్ రేట్తో 39 చేశాడు. ఈ లోపల సరే పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఫస్ట్ అక్షర్ బౌలింగ్ వేసాడు, బాగానే వేసాడు. నెక్స్ట్ గేమ్ 8th ఓవర్లో మన కుల్దీప్ యాదవ్ వచ్చాడు. ఇంజరీ నుంచి వచ్చిన ప్లేయర్ వచ్చి 3వ బాల్కే స్టాయినెస్ ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. లీడింగ్ ఎడ్జ్ తీసుకుంది, అక్కడ బ్యాక్వర్డ్ పాయింట్లు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. వెరీ నెక్స్ట్ బాల్ he got rid of the dangerous Nicholas Puran, who is in great form. Nicholas Puran అది టర్న్ అవుతుంది అనుకున్నాడు, కానీ అది ఇట్ వెంట్ స్ట్రైట్ త్రూ. బ్యాట్కి ప్యాడ్కి మధ్యలో ఉన్న గ్యాప్లోంచి ఇట్ నాక్ బ్యాక్ ది ఆఫ్ స్టంప్. బ్యూటిఫుల్ డెలివరీ, ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ. నెక్స్ట్ ఓవర్లో కుల్దీప్ గాట్ రిడ్ ఆఫ్ రాహుల్ ఆ ఓవర్ కాస్త జాగ్రత్తగా ఆడుకుంటే సరిపోయేది. కుల్దీప్ అంత మంచి ఫామ్లో ఉన్నప్పుడు అతను ఏంటంటే ఆ స్ట్రైక్ రేట్ ప్రాబ్లంలో వచ్చాడో ఏంటో మరి, రన్స్ రావట్లేదు ఒక ఎండ్లో. సో ఒక కట్ షాట్ అటెంప్ట్ చేస్తే అది ఫెయింట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ క్యాచ్ వెళ్ళింది. అంపైర్ అవుట్ అయిపోయినా రిషబ్ పంత్ వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఈ వెంట్ ఫర్ ది డిఆర్ఎస్ అండ్ గాట్ ఇట్. డిఆర్ఎస్ గురించి చాలా గమ్మత్తులు జరిగాయి. డిఆర్ఎస్ విషయంలో కుల్దీప్ ఒక డిఆర్ఎస్ అడగడం, దాన్ని రిషబ్ పంత్ ఒప్పుకోకపోతే అతని కోపం రావడం, రిషబ్ పంత్ అతన్ని శాంతపరచడం, అది చూసాం. తర్వాత మరొక సందర్భంలో మరొక బౌలర్, మేబీ ఇట్ కుడ్ బి నాట్ అక్షర్ పటేల్, సంబడి ఎల్స్, అనవసరమైన రిఫరల్ తీసుకుని ఖలీల్ బౌలింగ్ అనుకుంటా, అనవసరం రిఫరల్ తీసుకుంటే అది వేస్ట్ అయింది. ఒకసారి రిఫరల్ తీసుకోకుండా రిషబ్ పంత్ తన ప్లేయర్తో డిఆర్ఎస్ తీసుకోవాలని అడుగుతుంటే అంపైర్ అది డిఆర్ఎస్ బయట కోసం అడిగారని చెప్పి దాన్ని రిఫర్ చేశాడు. దాని గురించి ఆర్గ్యుమెంట్ జరిగింది. సో డిఆర్ఎస్ విషయంలో చాలా గమ్మత్తులు జరిగాయి. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆ తర్వాత కూడా వికెట్స్ పడుతూనే ఉన్నాయి. తర్వాత కూడా ఇషాంత్ శర్మ, ముఖేష్ కూడా దే గాట్ వికెట్స్. కృణాల్ పాండ్యా కూడా ఈసారి రన్స్ చేయలేకపోయాడు. దీపక్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్కి తీసుకొచ్చారు, అతను కూడా అది కూడా క్లిక్ కాలేదు. సో 13 ఓవర్స్ అయ్యేసరికి 94 for 7 అంటే ఎంత 130-140 చేస్తారేమో. ఎందుకంటే ఆయుష్ బదన్ ఒక్కడే మిగిలాడు, ఎవరు లేవు. కానీ అర్షద్ ఖాన్ని మనం వీళ్ళు తెచ్చుకున్నారు కదా. అర్షద్ ఖాన్ గతంలో ముంబై కూడా హీ కెన్ బ్యాట్ వెరీ వెల్. సో అతను ఆ లెఫ్ట్ హ్యాండర్, వాళ్ళిద్దరి మధ్య బదోని అండ్ అర్షద్ ఖాన్ ఇద్దరు కలిసి వాళ్ళు దే యాడెడ్ మోర్ దెన్ 70 runs. సో స్కోర్ని 167 దాకా తీసుకెళ్ళగలిగారు. 94 నుంచి 167 దాకా తీసుకెళ్ళగలిగారు. ఒక వండర్ఫుల్ పార్ట్నర్షిప్ చూసే వాళ్ళిద్దరి మధ్య, అది చాలా క్రూషియల్. బదోని మొదట్లో క్లిక్ కాలేదు, లాస్ట్ మ్యాచ్లో వచ్చి ఒక చిన్న క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. అయినా కూడా టీం అతని మీద కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మిడ్ ఇన్నింగ్స్లో అతను అదే చెప్పాడు, నాకు రన్స్ రావట్లేదు, నెట్స్లో బాగానే ఆడుతున్నాను, అండ్ టీం నా మీద కాన్ఫిడెన్స్ ఉంచిందని చెప్పి. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ కోచెస్ లైక్ జస్టిన్ ల్యాంగర్. సో హీ కెప్ట్ ఫెయిత్ ఇన్ హిమ్ అండ్ హీ డెలివర్డ్ ఫైనల్లీ. మరి అదే దేవదత్ పడిక్కల్ విషయంలో ఏంటంటే, దేవదత్ పడిక్కల్ కాన్ఫిడెన్స్ కనబడలేదు. బదోని అవుట్ అయినా సరే అతను లేటుగా వస్తాడు, ఇట్ వాజ్ లుకింగ్ గుడ్. ఇక్కడ మాత్రం ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడు, పాకెట్ రాకెట్. అతను కొట్టిన షాట్స్ కానీ, అతని ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ టఫ్ సిచ్యుయేషన్లో, టెన్స్ ఫీల్డ్ సిచ్యుయేషన్లో అతను నిలబడిన విధానం, సూపర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ గై. 6 కూడా ఒకటే 6 కొట్టాడు, కానీ బౌండరీలో కొట్టాడు, బికాస్ హీ డజంట్ హ్యావ్ దట్ లిబర్టీ. బట్ స్టేట్ టిల్ ద ఎండ్, చివరి దాకా ఉండి స్కోర్ని, ఒక రెస్పెక్టబుల్ స్కోర్ని 167 దాకా టీమ్ స్కోర్ని తీసుకురాగలిగాడు. దే కుడ్ ఫైట్ ఇట్ అవుట్. సో కొంత ఫైటింగ్ స్కోర్ ఒకటి దక్కేలా చేశాడు. బట్ వెన్ ఢిల్లీ స్టార్టెడ్ బ్యాటింగ్, వార్నర్ లుక్డ్ అవుట్ ఆఫ్ సార్ట్స్, టోటల్ అవుట్ ఆఫ్ సార్ట్స్ కనిపించాడు వార్నర్. అండ్ ఒక పుల్ షాట్, ఒక వెరైటీ పుల్ షాట్, మరి వికెట్లు కనుక ఆడే ప్రయత్నంలో బాల్ ప్లేడ్ ఇట్ ఆన్ టు హిస్ స్టంప్స్. బట్ పృథ్వీ షా ప్లేడ్ వెల్. పృథ్వీ షా ఫీల్డ్లో చాలా లిస్ట్లెస్గా కనిపించాడు. పృథ్వీ షా క్యాచ్లు వదిలేయడం కానీ, గ్రౌండ్ ఫీల్డింగ్లో కానీ. బట్ యాజ్ ఎ బ్యాటర్ హీ వాజ్ వెరీ వెరీ గుడ్. సో అతను చేసిన 30-odd runs, దట్ వాజ్ దేర్ క్విక్ టైం. అండ్ దే ఇంట్రడ్యూస్డ్ దిస్ మ్యాన్. చాలా మార్పులు చేశారు ఢిల్లీ క్యాపిటల్స్లో. ప్యూర్ ఇండియన్ బౌలింగ్ అటాక్ పెట్టారు, దాని దే డెలివర్డ్. ఇండియన్ బౌలింగ్ అటాక్ ఉంది, 5 బౌలర్స్ ఇండియన్ బౌలర్సే, దే డెలివర్డ్. బట్ దే బ్రాట్ ఇన్
జేక్ ఫ్రేజర్ మెక్గర్క్. పేరు పలకడం కష్టం, కానీ అది బ్యాటింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. యంగ్ ఫెలో, 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ఆస్ట్రేలియన్. ఆల్రెడీ ఆ బీబీఎల్లో కానీ వేరే లీగ్స్లో కానీ అతను ఈజ్ మేకింగ్ వేవ్స్. సో మనం అనుకున్నాం ఇతను ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. సో అది ఇంట్రడ్యూస్ చేసేసరికి అతను వచ్చి రాడు, సెకండ్ బాల్ 6 కొట్టాడు, తర్వాత మరొక 4, ఒక 6, మరొక 6, మరొక 4. సో ఫస్ట్ 3 స్కోరింగ్ షాట్స్ కూడా బౌండరీలు. తర్వాత కొద్దిగా స్లో అయినాడు, అంటే స్లోయర్ బాల్స్కి తర్వాత స్పిన్నర్స్కి కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. కానీ మళ్ళీ కొంత కాన్ఫిడెన్స్ కొంత సెటిల్ అయిన తర్వాత మళ్ళీ అతని బ్యాట్ నుంచి ఆ షాట్స్ 5 6 కూడా. ఇట్స్ సచ్ ఎ క్లీన్ హిట్టర్. ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాన్, బట్ వెరీ వెరీ క్లీన్ హిట్టింగ్ చూసాం అతని నుంచి. ముఖ్యంగా అతని లెగ్ సైడ్లో టువర్డ్స్ మిడ్ వికెట్, మిడ్ వికెట్ వైపు అతను కొట్టే డీప్ మిడ్ వికెట్ బౌండరీని అతను క్లియర్ చేసిన తీరు అద్భుతంగా కనిపించింది. అండ్ రిషబ్ పంత్, హీ వాజ్ జాయిన్డ్ బై రిషబ్ పంత్. పృథ్వీ షా అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ లుక్డ్ ఇన్ గ్రేట్ టచ్. ఇద్దరు కలిసి ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్, 70 runs ప్లస్ పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య చూసాం. రిషబ్ పంత్ లుక్డ్ ఇన్ వెరీ వెరీ గుడ్ టచ్. స్లోగా స్టార్ట్ చేసిన మరి ఒక్కసారి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక పార్ట్నర్షిప్ చాలు కదా, చిన్న స్కోర్ ఉంది, ఒక పార్ట్నర్షిప్ చాలు. ఆల్రెడీ దెర్ వాజ్ ఎ లిటిల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ పృథ్వీ షా అండ్ మెక్గర్. సో రిషబ్ పంత్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ఒక రివర్స్ రివర్స్ స్కూప్ కొట్టాడు, అద్భుతమైన షాట్. ప్లస్ ఇంకొక షాట్ కూడా చెప్పాలి ఏంటంటే, ఈ వాజ్ కమింగ్ డౌన్ ద వికెట్. అది చూసి బిష్ణోయ్ బోల్డ్ లిటిల్ వైడిష్ డెలివరీ, కానీ ఆ షాట్ని అడ్జస్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా కవర్ బౌండరీకి పంపించాడు. సో దట్ వాజ్ ట్రిమెండస్ అడ్జస్ట్మెంట్, అతని రేర్ ఎబిలిటీ. ఇంకొక పుల్ షాట్ చూసాం మనం, చాలా ఫైన్గా కొట్టాడు కీపర్ తలపైద నుంచి. సో రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్ ఇన్ అట్ ఈస్ బెస్ట్ అని అనిపిస్తున్నాడు. సో రిషబ్ పంత్ ఆడుతున్న తీరు, అతను రెస్పాన్సిబుల్గా ఆడడం, అట్ ది సేమ్ టైమ్ బ్రింగింగ్ అవుట్ హిస్ షాట్స్. ఆ షార్ట్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. స్కోర్ 41 ఎంతో కొట్టాడు, కానీ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్, 170 స్ట్రైక్ రేట్తో అతను కొట్టిన 41, దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈవెన్ నా మెక్గర్ కూడా 50 చేసి అవుట్ అయ్యాడు. ఫస్ట్ అపియరెన్స్లోనే, డెబ్యూలోనే 50 చేసాడు ఐపీఎల్లో. వెరీ వెరీ ఇంప్రెసివ్. ఢిల్లీ ఫైనలీ ఒక మంచి లైనప్తో వచ్చినట్టుగా అనిపించారు. తర్వాత షాయి హోప్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్. సో నలుగురు ఫారిన్ బ్యాటర్స్ ఉన్నారు కదా వాళ్ళకి. సో వాళ్ళు ఈజీగా ఇంకా 1.5 ఓవర్స్ ఉండగానే మ్యాచ్ని గెలిపించి పెట్టారు తమ టీంకి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విక్టరీ ఫర్ ఢిల్లీ. అండ్ ఎల్ఎస్జీ డెఫినెట్గా, బికాస్ దే స్కోర్డ్ లెస్ బ్యాటింగ్ కొలాప్స్ విషయంలో. మరి దేవదత్ పడికల్ని ఆడించాలా, ఏం చేయాలి, ఇవన్నీ కొన్ని నిర్ణయాలు. వాళ్ళ బ్యాకప్స్ కూడా పెద్దగా ఎవరు లేరు. సో వాళ్ళు దే హ్యావ్ టు టేక్ సమ్ మోర్ డెసిషన్స్. ఏం చేయాలి? బౌలింగ్లో బోల్డ్ బ్యాకప్స్ ఉన్నాయి. అర్షద్ ఖాన్ ఫస్ట్ ఓవర్ బాగా వేసాడు, తర్వాత ఈ వెంట్ ఫర్ రన్స్, బట్ ఫస్ట్ ఓవర్ ఈ వాజ్ ఇంప్రెసివ్. బ్యాటింగ్ కూడా బాగా చేసాడు, స్కోర్ 20 అండ్ ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ గుడ్ పార్ట్నర్షిప్. వాళ్ళ దగ్గర బౌల్ అంత మంచి బెంచ్ స్ట్రెంత్ కూడా ఉన్నది, కానీ బ్యాటింగ్లో అంత మనకి కనబట్టలేదు. మరి ఏం చేస్తారో చూడాలి నెక్స్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళు కొన్ని తప్పులు చేశారేమో అనిపించింది. కొన్ని తప్పులు, ముఖ్యంగా బ్యాటింగ్ ఫస్ట్ లుక్డ్ వాజ్ ఎ బ్యాడ్ డెసిషన్ నాకు అనిపించింది. ఢిల్లీ నీడెడ్ దిస్ విన్ అండ్ దే ఆర్ స్టార్టింగ్ టు లుక్ ఇంప్రెసివ్. ముఖేష్ కుమార్ వాజ్ ఆల్సో గుడ్ కదా.